18 అడుగుల విగ్రహం ఉంటుంది ఆయనది అక్కడ టెంపుల్లో. కానీ ఇక్కడ మనకి 18 ఇంచెస్లు తయారు చేశారు, పూర్తిగా వజ్రాలు అలాగే బంగారంతో. నిజంగా మాటలు రావట్లేదండి, చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత చక్కగా నవ్వుతున్నారో స్వామివారు, హాయిగా. అంటే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి అవతారమే అనంత పద్మనాభ స్వామి అని చెప్తూ ఉంటారు. మామూలుగా ఈ అవతారంలో స్వామివారి బొడ్డు లోపల నుంచి ఒక కమలం విరుస్తుంది, అందులో మనకి బ్రహ్మదేవుడు ఉంటారు. అలాగే చేతి దగ్గర కుడి చేతి కింద మనం గమనించవచ్చు శివలింగం కనపడుతుంది. పూర్తిగా ఇదంతా కూడా బంగారం వజ్రాలతో తయారు చేశారండి. అక్కడక్కడ మనకి పచ్చలు అలాగే కెంపులు కూడా కనిపిస్తాయి. కేరళకి సంబంధించినటువంటి ఒక సంస్థ వారు తుషార్ అగర్వాల్ గారికి కాల్ చేసి చెప్పారట, మాకు ఇలాగా ఒక అద్భుతమైన విగ్రహం కావాలి, అది కూడా సేమ్ అనంత పద్మనాభ స్వామి వారు ఎలా అయితే ఉన్నారో కేరళలో సేమ్ అలాగే కావాలని అడిగారట. దానికోసం ఫస్ట్ ఆయన టెంపుల్కి వెళ్ళి, తుషార్ గారు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేశారు. మామూలుగా మీరు అందరికీ తెలిసే ఉంటుంది, మనం హిస్టరీలో చదివి ఉన్నాము, స్వామివారిని చూడాలంటే కేవలం ఒక ద్వారం గుండా మనం చూడలేము, మొత్తం 3 డోర్స్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ డోర్లో తల చూడగలం, మధ్యలోంచి అయితే నాభి చూడగలం, మిగతా డోర్ నుంచి కాళ్ళు పాదాలు మాత్రమే మనకు కనపడతాయి. అంత పెద్ద విగ్రహం అది. కానీ ఇక్కడ చిన్ని రూపంలో మనకి కంప్లీట్గా ఓవరాల్ విగ్రహం కనిపించే విధంగా ఇక్కడ తయారు చేశారు. సో దగ్గర ఒక 4-5 సార్లు వెళ్ళి అబ్జర్వ్ చేసి, బయట మనకి ఫొటోస్ ఏవైతే అక్కడ సేల్ చేస్తూ ఉంటారు కదా టెంపుల్ దగ్గర, అవి తీసుకుని చాలా నీట్గా డిఫైన్, ఎలా అయితే అక్కడ స్వామివారు ఉంటారో అదే విధంగా ఇక్కడ అండి ప్రతి ఒక్కటి కూడా పంచ దగ్గర ఉన్నటువంటివి న్యాచురల్గా కనపడే విధంగా, అలాగే చేతులు వేళ్ళు కావచ్చు, వేళ్ల దగ్గర ఇక్కడ గోర్ల దగ్గర కానీ ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా చేశారనమాట. ఇందులో ప్రత్యేకించి బంగారం ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ని, ఇందులో వాడినటువంటి బంగారం మొత్తంగా 2.8 కేజీల గోల్డ్ ఇందులో వాడారండి. ఈ గోల్డ్ అంతా కూడా ఏదైతే కాయిన్ రూపంలో ఉందో ఆ కాయిన్ని ఫస్ట్ తుషార్ గారు తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పూజ చేయించారట కేరళలో. అక్కడ పూజ చేయించి ఆ బంగారాన్ని తీసుకొచ్చి కరిగించి ఇలా విగ్రహం మాదిరిగా తయారు చేశారు. మొత్తంగా ఇందులో ఏంటంటే 500 క్యారెట్లు టోటల్ మొత్తం చూసుకుంటే 500 క్యారెట్స్వి 75,000 వజ్రాలు దీనికి పట్టాయటండి. అన్ని వజ్రాలు ఉన్నాయి, చాలా చిన్నవి. అసలు ఇంకా మనం మైక్రో లెన్స్ చూస్తే అంత అద్భుతంగా కనపడతాయి అనమాట వాటితో చూస్తే. ఇవన్నీ కూడా చిన్న డైమండ్స్. స్వామివారి సైనించినటువంటి ఈ పానవట్టంలాగా ఏదైతే ఉందో కంప్లీట్గా ఇలా మనకి ఆదిశేషు పైన ఇలా ప్లేస్ ఇలా కనిపిస్తుంది కదా, ఇవంతా కూడా డైమండ్సే మొత్తం. ఇవన్నీ డైమండ్స్. ఇగోండి ఇక్కడ లింగం, ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి. ఇక్కడ పుష్పం ఉంది చూసారా, తామర పుష్పం, ఈ పుష్పం లోపల ఇవంతా కూడా డైమండ్స్. స్వామివారి పంచ ఇది డైమండ్స్, నగలు, కిరీటం, శంకుచక్రాలు, ఇవన్నీ కూడా మనకి. ఇక్కడ చక్రం ఉంది, ఇంకొక చేతిలో కమలం మనం చూస్తున్నాం, ఇంకొక దగ్గర గద నిండా కూడా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఇదంతా గోల్డ్ కూడా మీరు గమనించవచ్చు, మనకి యాంటిక్లా కనపడుతుంది. ప్యూర్గా మనకి నార్మల్గా పచ్చగా ఉండేటువంటి, అంటే ఎల్లోయిష్లో కాకుండా యాంటిక్ మోడల్లో తీసుకున్నారు. అందుకే మనకి అక్కడక్కడ కొంచెం బ్రైట్ కలర్ బ్లాక్లా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి చోట రూబీస్ ఉంటాయి చూడండి పంచకి. మామూలుగా మనకి పంచకి అంచు ఉంటుంది కదా, అలా కొంచెం డిఫరెన్స్ తెలియడానికి అనుకుంటా ఇలా నీట్గా పెట్టారు. ఇవన్నీ కూడా రూబీసే. కాళ్ళకున్నవి, చేతులకి, ఇక ఉంగరాలు చూసారా, ఇవి కూడా చిన్న డైమండ్స్. ఇక ప్రపంచంలోనే అంత చిన్న డైమండ్స్ ఇంకెక్కడా ఉండవు, అంత చిన్న డైమండ్స్ తీసుకొచ్చారనమాట. మనకి ఇక్కడ ఎమరాల్డ్ అనేది అంటే పచ్చ మనకి కేవలం ఒక్క దగ్గరే కనిపిస్తుంది, కిరీటం దగ్గర. ఇక్కడ ఒకసారి క్లోజ్లో చూడొచ్చు, కిరీటం దగ్గర మాత్రమే మనకి పచ్చ ఒకటే కనిపిస్తుంది అనమాట. మిగతాది ఇంకోటి ఏంటంటే ఆదిశేషు 5 పడగల పాము, వాటికి కూడా పైన మొత్తం కళ్ళకేమో రూబీస్ పెట్టారు, ఇంకా పైనేమో ఇగో చూడండి ఇక్కడ కళ్ళకి ఇవి 2 కూడా రూబీస్, ఇవన్నీ రూబీస్ పెట్టారు. నాలిక కూడా చూడండి ఎంత డీటెయిల్డ్గా కనపడే విధంగా చేశారో. ఇవన్నీ కూడా డైమండ్స్, వాటికి మణి, నాగమణి ఉన్నట్టుగా ఇగో ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా పెట్టారు. నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చింది స్వామివారి ముఖమే, ఎంత కళగా ఉందో, చక్కగా నవ్వుతున్నారు. నామంలో కూడా చూడొచ్చు కెంపులు, మొత్తం అన్నీ కూడా రుబీసే ఉన్నాయి, మధ్యలో డైమండ్స్ తోటి ఇంత డీటెయిల్డ్గా పెట్టారనమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ రీసెర్చ్ చేయడానికి, ఎలా తయారు చేయాలి ఏంటి ప్లానింగ్ అంతా చేయడానికి 3 నెలల టైం పట్టిందంటండి. ఆ తర్వాత మేకింగ్ దగ్గర 36 మంది వర్క్ చేశారు. వారి శ్రమ ఎంతంటే 18 గంటల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశారట. దగ్గర 2.5 నెలల నుంచి 3 నెలల వరకు టైం పట్టిందట. ఓ మై గాడ్, ఎంత డెడికేటెడ్గా చేస్తే, ఎంత ఇష్టంగా చేస్తే ఇంత అద్భుతమైన విగ్రహం వస్తుంది అనడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. చాలా చక్కగా ఉంది, అంటే ప్రతిదీ డీటెయిల్డ్గా ఉన్నాయి. అంటే మనకి ఆదిశేషు పడుకున్నప్పుడు ఇలా మెలికలు ఉంటాయి కదా, ఆ మెలికలు కూడా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయి చూడండి. మళ్ళీ ఆదిశేషు మీద కూడా ప్లెయిన్గా అలా వదిలేయకుండా వీటికి కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు.
ఈ అంచుల మీద కూడా ఇవన్నీ కూడా డైమండ్స్, 75,000 డైమండ్స్ అంటే మాటల అవన్నీ ఎక్కడ సమకూరుస్తారో, చాలా బాగున్నాయి. పడుకున్న ప్లేస్ అంతా కూడా డైమండ్సే, పంచ కిరీటం ఇవన్నీ మొత్తం డైమండ్సే. అయితే ఇదేంటంటే ఫస్ట్ మనకి ప్రత్యేకంగా జస్ట్ లాంచింగ్ కోసమని స్పెషల్గా లాంచ్ చేయాలని చెప్పి మనకి జూబ్లీ హిల్స్లో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత శివనారాయణ జ్యువెలర్స్ ఏదైతే అబిడ్స్లో మనకి స్టోర్ ఉందో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఎవరన్నా వచ్చి చూసే విధంగా, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా వచ్చి చూస్తే బాగుంటుంది అంటే మనం ఎంత ప్రీషియస్గా ఉన్నాయి ఇవి, మన సంపద కావచ్చు. అంటే ఇంత మేకింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చక్కగా ఆర్టిస్టిక్గా తయారు చేశారు కదా. జ్యువెలరీ అంటేనే చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు, జ్యువెలరీస్ విషయంలో మనకు తెలుసు. కానీ ఒక జ్యువెలరీ మేకింగ్ సంస్థ ఇంత చక్కగా తయారు చేయడం అనేది చాలా గ్రేట్ అండి.